చెప్పారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎటువంటి వెంచర్ నుంచి వచ్చారు. సో తండ్రిని కోల్పోయినప్పుడు ఎంబీబీఎస్ ఇలా పూర్తి చేసి ఒక స్థాయిలో ఒక ప్రభుత్వ సంస్థలో 29 సంవత్సరాల 3 నెలలు ఏకదాటిగా పనిచేయడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా ఎంబీబీఎస్ అండ్ ఎండి పూర్తి చేయడం ఆ కాలంలో ఇంకా కష్టం. అటువంటి పరిస్థితుల్లో కూడా చేయటం అనేది ఒక గొప్ప నిదర్శనం. అలాగే ఇందాక జగపతిరావు సార్ చెప్పారు, అలాగే డాక్టర్ నటరాజ్ సార్ చెప్పారు. చాలామంది మన శాంతివనం పిల్లలు కానివ్వండి, లేకపోతే మన సన్నిధి ఆర్గనైజ్ పిల్లలు కానివ్వండి, చదువు విషయంలో కానీ లేకపోతే ఏదైనా అచీవ్ చేసే విషయంలో కానీ లేకపోతే ఇక్కడ 2-3 సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చి వాళ్ళకి చదువు పూర్తి చేసి తర్వాత వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉండడం అనేది అది ఎంతో హర్షణీయం. మనము ఇక్కడ జరుగుతున్న ఈ పనికి ఎంత మనం భగవంతుడికి కృతజ్ఞతలు తెలిసిన తక్కువే. లెట్స్ గివ్ దెమ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సార్ ఇప్పుడే నటరాజ్ సార్ అప్డేట్ చేశారు. 2 పిల్లలు సన్నిధి ఆర్గనైజ్ నుండి చదువుకొని బయటకు వచ్చిన పిల్లలు 2 పిల్లలు now they are studying in US. They are working there at the same time in pursuing their passion. You should give them a huge round of applause. So all of us have to know that there is no barrier to achieve something. Whether you have parents or don't have parents, this phrase which I mentioned to you that what you are is God's gift to you, but what you make of yourself is your gift to God is applicable to everyone. So recently మా దగ్గర క్రీడోత్సవం అనే ఒక కార్యక్రమం చేయడం జరిగింది. సో ఇట్స్ అన్ ఇంటర్ స్కూల్ సిబిఎస్ఈ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ ఫెస్టివల్. ఆ స్పోర్ట్స్ ఫెస్టివల్కి మా చీఫ్ గెస్ట్ ఎవరు అంటే దీప్తి జీవాంజీ. షీ ఈజ్ అ పారాలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్. ప్యారిస్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడలిస్ట్. నిజంగా ఆ రోజు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే at the age of 8 she had a fatal fall and she had a brain damage and she mentally retarded. అయినా కూడా ఒక మానసిక రుగ్మత లేకపోతే భౌతికమైన రుగ్మత అనేది మనల్ని మన యొక్క నిర్దిష్టమైన గురిని ఎంచుకున్నప్పుడు ఆ గురి చేరడానికి అది అడ్డు కాదు అనే విషయాన్ని ఇక్కడున్న పిల్లలు ఆ రోజు దీప్తి జీవాన్ని చాలా చక్కగా చెప్పారు. మర్చిపోతుంది. ఆ రోజు ఎంత అదృష్టకరమైన దినం అంటే తను ఆ రోజు వచ్చారు. మరుసటి రోజు షీ హస్ బీన్ అవార్డెడ్ విత్ అర్జున అవార్డ్. దీప్తి జీవాన్ని అండ్ తన కోచ్ రమేష్ కాంతపూరి గారు కూడా వచ్చారు. దే అసోసియేటెడ్ ఫెసిలిటీస్. ఈ యొక్క ఈ డొనేషన్ అనేది ఏదైతే మేము ఇస్తున్నామో అది నేను సైతం ప్రపంచానికి సంవిధానం ఒకటి ఆమోదించాను అన్నట్టుగా మా వంతు ఎస్సీకంలో ఒక చిన్న ప్రయత్నం మాత్రం. ఈ ప్రయత్నం మాత్రం అర్థమవ్వదు. మా పిల్లల పిల్లలు కూడా నిజంగా వాళ్ళ హృదయంలో సేవాభావం సేవ తాత్పర్యం అనుకుంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారని సభాముఖంగా అందరికీ నేను నా తరఫున హామీ ఇస్తున్నాను. అంతేకాదు ఇది ఎందుకు చేస్తామో కూడా చెప్తాను. ఎందుకంటే కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు తెలియాలి. ప్రతి సంవత్సరం స్కూల్లో మేము చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తాం. ఈ చిల్డ్రన్స్ డే రోజు మేము చేసేది ఏమిటి అని అంటే దాన్ని కిడ్స్ ఫెస్ట్ అంటారు. ఆ కిడ్స్ ఫెస్ట్ రోజు ఇదే పిల్లలు వీళ్ళు ఫుడ్ స్టాల్స్ గేమ్ స్టాల్స్ పెడతారు. ఆ ఫుడ్ స్టాల్స్ గేమ్ స్టాల్స్ పెట్టిన తర్వాత ఆ ఫుడ్ స్టాల్స్ అండ్ గేమ్ స్టాల్స్ వచ్చిన అమౌంట్తో మేము డొనేట్ చేయగలిగాం. ఈ సంవత్సరం 14th నవంబర్లో పెట్టినప్పుడు మార్నింగ్ 9:30 to 1:30 వరకు జరిగిన దాంట్లో we were able to collect around 3